పంజాబ్ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం వద్ద కాల్పులు కలకలం రేపాయి. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్నం జరిగింది. సుఖ్బీర్ సింగ్ బాదల్పై అతి సమీపం నుంచి ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఇక తుపాకీ గురి తప్పడం వల్ల సుఖ్బీర్ సింగ్ ప్రాణాలతో తప్పించుకున్నారు. సిక్కుల మతపరమైన సంస్థ అకాల్ తఖ్త్ విధించిన మతపరమైన శిక్షను రెండో రోజు అనుభవించేందుకు సుఖ్బీర్ స్వర్ణమందిర్ చేరుకున్నారు. మెడలో తప్పు చేసినట్లు రాసి ఉంచిన పలకను ధరించి వీల్ చైర్లో ద్వారం వద్ద కూర్చున్నారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం వద్ద కాల్పులు కలకలం రేపాయి. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్నం జరిగింది. సుఖ్బీర్ సింగ్ బాదల్పై అతి సమీపం నుంచి ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. తుపాకీ గురి తప్పడం వల్ల సుఖ్బీర్ సింగ్ ప్రాణాలతో తప్పించుకున్నారు. ఇక సిక్కుల మతపరమైన సంస్థ అకాల్ తఖ్త్ విధించిన మతపరమైన శిక్షను రెండో రోజు అనుభవించేందుకు సుఖ్బీర్ స్వర్ణమందిర్ చేరుకున్నారు. మెడలో తప్పు చేసినట్లు రాసి ఉంచిన పలకను ధరించి వీల్ చైర్లో ద్వారం వద్ద కూర్చున్నారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.